contributions to the field of politics. రాజేష్ గారికి రఘురామ కృష్ణరాజు గారు మెమంటో ఇచ్చి సత్కరిస్తారు. రాజేష్ గారు తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా ఎలా చొక్కా అంటూ అన్నీ సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తానండి. అలాగే నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపులార్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ ముగిసింది. ఎమ్మెల్యే రాజేష్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నీకు మైక్ ఇవ్వలేదు, కూర్చో. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడిన బట్టి మీరు నన్ను రికగ్నైజ్ చేసి రేపు అక్కడ అసెంబ్లీలో అవకాశం ఇస్తారని చెప్పి నాకు గలం వినిపించాను. తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాజేష్ గారు 1 minute, తర్వాత రాజేష్ గారు మనకి సమయభావం మించిపోతుందండి. సమయం మించిపోతుంది. రాజేష్ గారు 1 minute. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని నాదొక వినతి ఏంటి అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారు అమరావతి పనుల పునర్నిర్మాణ సభ కోసం అమరావతి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో అమరావతి రైతులతో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ contributions to the field of politics. రాజేష్ గారికి రఘురామ కృష్ణరాజు గారు మెమంటో ఇచ్చి సత్కరిస్తారు. రాజేష్ గారు తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా ఎలా చొక్కా అంటూ అన్నీ సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తానండి. అలాగే నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపులార్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు,
యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ ముగిసింది. ఎమ్మెల్యే రాజేష్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నీకు మైక్ ఇవ్వలేదు, కూర్చో. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడింది బట్టి మీరు నన్ను రికగ్నైజ్ చేసి రేపు అక్కడ అసెంబ్లీలో అవకాశం ఇస్తారని చెప్పి నాకు గలం వినిపించాను. తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాజేష్ గారు 1 మినిట్, తర్వాత రాజేష్ గారు మనకి సమయభావం మించిపోతుందండి. సమయం మించిపోతుంది. రాజేష్ గారు 1 మినిట్. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని నాదొక వినతి ఏంటి అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారు అమరావతి పనుల పునర్నిర్మాణ సభ కోసం అమరావతి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో అమరావతి రైతులతో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ కంట్రిబ్యూషన్స్ టు ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. రాజేష్ గారికి రఘురామ కృష్ణరాజు గారు మెమంటో ఇచ్చి సత్కరిస్తారు. రాజేష్ గారు. తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా ఎలా చొక్కా అంటూ అన్ని సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తానండి. అలాగే నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపులార్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ ముగిసింది. ఎమ్మెల్యే రాజేష్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నీకు మైక్ ఇవ్వలేదు, కూర్చో. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష, ఇక్కడ మాట్లాడింది బట్టి మీరు నన్ను రికగ్నైజ్ చేసి రేపు అక్కడ అసెంబ్లీలో అవకాశం ఇస్తారని చెప్పి నాకు గలం వినిపించాను. తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాజేష్ గారు 1 మినిట్, తర్వాత రాజేష్ గారు మనకి సమయభావం మించిపోతుందండి. సమయం మించిపోతుంది. రాజేష్ గారు 1 మినిట్. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని నాదొక వినతి ఏంటి అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారు అమరావతి పనుల పునర్నిర్మాణ సభ కోసం అమరావతి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో అమరావతి రైతులతో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ